దేవుడి నామానికి వందనాలండి. డాడీ గారికి మమ్మీ గారికి వందనాలు. అయితే నా సాక్ష్యం, మా ఆయన గారికి యూరిన్ బంద్ అయిపోయింది, చాలా ప్రాణాపాయంతో అయింది. రాజమండ్రి పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు కాకినాడ తీసుకెళ్ళిపోలే, ఇక్కడ కుదరదన్నారు. అంటే కాకినాడ డాడీ గారు చెప్పి పంపించారండి. మరి జాయిన్ చేయడం కూడా డాడీ గారే మనుషులు పెట్టి జాయిన్ చేశారు. అయితే 3 సార్లు వెనక్కి తీసుకెళ్ళారు ఆపరేషన్ పడుతుందని. 3 సార్లు కూడా వెనక్కి తీసుకొచ్చారు కానీ ఆపరేషన్ చేయలేదు. డాడీ గారు మమ్మీ గారు అక్కడికి కాకినాడ వచ్చి ప్రార్థన చేసి, అమ్మ ఏం కాదు, అంత అద్భుతం చేస్తారు అని చెప్పి మరి డబ్బులు ఇచ్చి బలపరిచి ఓదార్చి ఎంతో ప్రేమించి డాడీ మమ్మీ కూడా వచ్చి ప్రార్థన చేసి వచ్చిన తర్వాత మరి ఆపరేషన్ చేశారండి. చాలా మంచిగా జరిగింది. అక్కడ ఉన్న ముగ్గురులో ఈయనకి బాగా జరిగిందని ఆ డాక్టర్ గారు కూడా చెప్పారండి. దేవుడు డాడీ గారి ప్రార్థన మమ్మీ గారి ప్రార్థన వల్ల చాలా మంచిగా ఆపరేషన్ జరిగిందండి. ఈ సాక్ష్యాన్ని బట్టి దేవుడు దీవించును కాక. ఆయన నాగేశ్వరరావు, He's Nageshwarrao. హాస్పిటలైజ్ అయ్యాడు. He's hospitalized. కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. He's with kidney problem. రాజమండ్రి హాస్పిటల్ అయితే చూడమని చెప్పేశారు. In the Rajahmundry hospital they said that we are not going to give treatment for him. కాకినాడలో దేవుడి కృపను బట్టి నాకున్న ఇన్ఫ్లుయెన్స్ బట్టి డాక్టర్లతో మాట్లాడి ఆయన హాస్పిటల్లో చేర్చడం జరిగింది. With the grace of God and with the influence I have in Kakinada hospitals, and I spoke to the doctors and admitted him in the Kakinada hospital. మన దగించకంలో ఉన్న ప్రతి విశ్వాసి మాకు కావాల్సిన వారే. Our every believer in Dahinchuvagni, we need them, we want them. ఒకరిని ఎక్కువ ఒకరు తక్కువ చూసే మనస్తత్వం మాకు లేదు. I don't have a mind to consider somebody high and somebody low. చాలా నిర్పేదోళ్ళు. He's very poor. కనీసం కాకినాడ వెళ్ళమంటే పైకి కిందకి చూస్తూ ఉన్నారు. So when I asked him to go to Kakinada, he was looking at me up and down. నేనే కొంచెం డబ్బు ఇచ్చి వెళ్ళమని చెప్పాను. So I gave him some money and asked him to go to Kakinada. అక్కడ డాక్టర్లు అరేంజ్ చేశాం. So I have arranged doctors for him there. మనసు ఒప్పలేదు. I could not really resist myself. ఇంత బిజీ షెడ్యూల్ కూడా In this busy schedule also, 2 సార్లు హాస్పిటల్కి వెళ్ళాను. 2 times I went to visit him. కాకినాడ వెళ్ళాను. I went to Kakinada. ప్రేయర్ చేశాను. I prayed for him. పరిశుద్ధాత్మ దేవుడే నాకు జ్ఞాపకం చేస్తూ ఉండేవాడు. The Holy Spirit only was reminding me about this, ఆయన కోసం ప్రార్థన చేయమని, to pray about him. వృద్ధాప్యంలో మంచి ఆరోగ్యంగా ఉండాలని నేను అందరిలో కోరుకుంటాను. I always wish that in the old age everybody should be healthy, ఎందుకంటే ఆ వయసు వేరు. because that age is different. 50 దాటిన తర్వాత మీకు నొప్పి ఉండకూడదని ప్రార్థన చేస్తాను. I always pray that after 50 you should not have pain regarding your health. ఎవరెవరైతే 50 దాటి ఉన్నారో మీరు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటాను. I really wish that whoever crossed 50 years, your life should be at peace. కానీ ఈరోజు ఆయన సజీవ లెక్కలో చూడటం నాకు చాలా సంతోషంగా ఉంది. Today I am very happy to see him alive and healthy here. హల్లెలూయా. Hallelujah. టైం లేక రాత్రి మిడ్నైట్ 1 గంటకి వెళ్ళాను. Since I don't have time, I visited him around 1 o'clock in the midnight. రెండోసారి 1 గంటకి వెళ్ళాను. Second time I went around 1 a.m. ప్రార్థన చేసి వచ్చాను. I prayed and I came. ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నాను. I wish that he should be healthy. దేవుడు కనికరపడ్డాడు. And God has taken lot of compassion. దేవుడు ఆయనకు చూపిన కనికరం కొరకు దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. From the bottom of my heart for the comfort and compassion God has shown him, I thank the Lord from the bottom of my heart. Hallelujah. God bless you.